హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణార్జునరావు. ఐఎమ్ వెల్నెస్ కోచ్ అండ్ యోగా ట్రైనర్. ఈ రోజున మేము ముందుకు తీసుకొస్తున్న టాపిక్ డయాబెటిక్ అంటే షుగర్ వ్యాధి లేదా మధుమేహం. ఇది ఈ రోజుల్లో అందరికీ కూడా చాలా కామన్గా కనిపిస్తున్న అనారోగ్యం. ఇది అసలు ఎందుకు వస్తుంది, ఇది రావడానికి గల కారణం ఏమిటి, దీన్ని ఓవర్కమ్ చేసుకునే అవకాశం ఉందా అనేది ఈ రోజున మనం చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ విధంగా డయాబెటిక్ని నార్మల్ చేసుకోవడానికి ఆసనాలు ఉన్నాయో వాటిలోకి వెళ్లే ముందు డయాబెటిక్ నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆసనాల్లోకి వెళ్దాం. డయాబెటిక్ అనేది మన యొక్క జీవన సరళి మరియు ఆహారపు అలవాట్లు సరిగా లేని కారణంగా మనకు వచ్చే ఒక డిజార్డర్. మన యొక్క ఆహారపు అలవాట్లు జీవన సరళి ఎప్పుడైతే సక్రమం చేసుకుంటామో టైప్ 2 డయాబెటిక్ని ఖచ్చితంగా కూడా రివర్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమందికి వంశపారపర్యంగా కూడా డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా కొంతమంది ఎవరైతే ఒబిసిటీ ఊబకాయం ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళకు కూడా డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా పదే పదే అవుట్ సైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ప్యాకెడ్ ఫుడ్స్ ఇవన్నీ పదే పదే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ తీసుకోవడం ద్వారా మనకేమవుతుందంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. తదనుగుణంగా మన యొక్క ప్యాంక్రియాస్ గ్రంథి అనేది ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనం తీసుకునే సింపుల్ కార్బోహైడ్రేట్స్ పదే పదే గ్లూకోజ్ లెవెల్ పెంచుతుంది. అందుకనే మనం తీసుకున్న ఆహారానికి తగ్గట్టుగా ఇన్సులిన్ రిలీజ్ చేయకపోవడం లేదా రిలీజ్ చేసిన ఇన్సులిన్ మన బాడీకి అబ్జర్వ్ కాకపోవడం వల్ల డయాబెటిక్ అనేది వస్తుంది. దీన్ని చక్కగా మనం ఓవర్కమ్ చేసుకునే అవకాశం ఉంది మన జీవన విధానం మార్చుకొని. ఎవరికైతే డయాబెటిక్ వచ్చిందో లేదా మాకు భవిష్యత్తులో కూడా రాకూడదు అనుకున్న వాళ్ళు ఈ ఆసనాలు చక్కగా వేసుకోవడం ద్వారా చక్కగా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది సక్రమంగా జరుగుతుంది. తద్వారా డయాబెటిక్ అనేది మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆహారపు అలవాట్లు కూడా కొన్ని చేంజ్ చేసుకోవాలి. ఎవరైతే ఒబిసిటీలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా బరువు అనేది తగ్గాలి. ఇంకా వంశపారంపర్యంగా అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైతే అలవాట్లు జీవన విధానం మార్చుకుంటారో వాళ్ళకు కూడా వచ్చే అవకాశం అయితే ఉండదు. టైప్ 2 డయాబెటిక్ని ఖచ్చితంగా కూడా ఓవర్కమ్ చేసుకునే అవకాశం ఉంది. మా దగ్గర ఇలాగ టైప్ 2 డయాబెటిక్ని ఓవర్కమ్ చేసి ఇన్సులిన్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఓవర్కమ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళకి తగినన్ని ఆహారపు నియమాలు, అలవాట్లు మరియు వ్యాయామాలు, యోగాసనాల ద్వారా మేము వాటిని ఓవర్కమ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఎవరైనా ఇలాగా డయాబెటిక్తో ఇబ్బంది పడుతున్నారంటే మా నెంబర్ కాంటాక్ట్ చేసి ఆసనాల్లోకి వెళ్ళిపోదాం. మనం షుగర్ వ్యాధి నార్మల్ చేసుకోవడానికి సపోర్ట్ అయ్యే ఆసనాల గురించి తెలుసుకో. అందులో మొదటిది కటి చక్రాసన. ఈ విధంగా దండాసనంలో కూర్చొని చెయ్యి సైడ్కి తిప్పి చిన్నగా గాలి వదిలేస్తూ వెనక్కి తిరగాలి. ఉండగలిగినంతసేపు ఉండి చిన్నగా గాలి పీలుస్తూ చెయ్యి ముందుకు తీసుకురావాలి. అలా పక్కకే ఉంచాలి. తల ముందుకు తిప్పుకోవాలి. మరొకసారి గాలి వదిలేస్తూ తల చిన్నగా తిప్పాలి. చేతి బొటన వేలు చూసుకుంటూ గాలి వదిలేస్తూ చిన్నగా ఎంత వెనకకి తిరగగలిగితే అంత వెనకకి తిరిగి ఉండగలిగినంతసేపు ఉండి చిన్నగా శ్వాస తీసుకుంటూ ముందుకు రావాలి. చెయ్యి అక్కడే ఆగాలి, తల ముందుకు రావాలి. అదేవిధంగా రెండో వైపు కూడా చెయ్యి చాపి ముందుగా తల తిప్పాలి. గాలి వదిలేస్తూ చేతి బొటన వేళ్ళు చూసుకుంటూ ఎంత వెనకకు తిరగలిగితే అంత వెనకకి గాలి వదిలేస్తూ తిరగాలి. ఉండగలిగినంతసేపు ఉండి మరలా గాలి పీలుస్తూ నిదానంగా ముందుకు రావాలి. చెయ్యిని అక్కడే ఆపాలి, తల ముందుకు తిప్పాలి. ఇదే విధంగా
గాలి వదిలేస్తూ తల తిప్పుకుంటూ చేతి బొటనవేలును చూసుకుంటూ గాలి వదిలేస్తూ వెనకకి సాధ్యమైనంత వరకు వెనకకి తిరిగి గాలి పీలుస్తూ నిదానంగా మరలా ముందుకు వచ్చారు. రెండవ ఆసనం మండూకాసనం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని చేతులు రెండు ఈ విధంగా బొటనవేళ్ళు బిగించి పొట్ట దగ్గర పెట్టుకొని చిన్నగా గాలి వదిలేస్తూ ముందుకు వంగాలి. మన నుదుటి భాగాన్ని నేల కానించి గాలి వదిలేసి ఉంచాలి. దీనివల్ల మన ప్యాంక్రియాస్ గ్రంథి అనేది యాక్టివేట్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా గాలి వదిలేసి ఉండగలిగినంతసేపు ఉండి చిన్నగా గాలి పీలుస్తూ చిన్నగా పైకి లేవాలి. మూడవ ఆసనం భూనమాసనం. రెండు చేతులు పైకెత్తి గాలి వదిలేస్తూ అలా నేల మీద పెట్టాలి. కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. నుదుటి భాగం తీసుకెళ్ళి గాలి వదిలేస్తూ నేల కానించాలి. ఇక్కడ చూడండి, సైడు ప్యాంక్రియాస్ గ్రంథి అనేది మెల్లిపెట్టబడుతుంది, యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా గాలి పీలుస్తూ పైకి రావాలి. రెండో వైపు తిరగాలి. చేతులు గాలి వదిలేస్తూ నేల కానించాలి. మన నుదురు భాగాన్ని కూడా గాలి వదిలేస్తూ కిందకి నేల కానించాలి. గాలి పీలుస్తూ పైకి లేవాలి. మరొకసారి వేరొక వైపు గాలి వదిలేస్తూ చేతుల్ని నేల కానించి నుదుటి భాగాన్ని కూడా గాలి వదిలేస్తూ భూమికి ఆనించగలగాలి. మరలా గాలి పీలుస్తూ నిదానంగా పైకి లేవాలి. వేరొక వైపు కూడా గాలి వదిలేస్తూ చేతులు నేల కానించి నుదురు భాగం కూడా నేల కానించి ఉంచగలగాలి. భువనమాసన. తర్వాత ఆసనం వక్రాసనం. రెండు కాళ్ళు చాపి ఒక కాలు మడిసి వేరొక చేతితో ఇలా కాలు పట్టుకొని చేతిని వెనక ఉంచి గాలి వదిలేస్తూ కంప్లీట్గా వెనక భాగాన్ని చూడాలి. ఉండగలిగినంతసేపు ఉండి ముందు బాగా గాలి పీలుస్తూ ముందుకు వచ్చేయాలి. మరొకసారి గాలి వదిలేస్తూ వెనకకి తిరగాలి. ఉండగలిగినంతసేపు ఉండి చిన్నగా గాలి పీలుస్తూ ముందుకు రావాలి. అదేవిధంగా ఇప్పుడు ఎడమ కాలు చాపి కుడి కాలుని హోల్డ్ చేసి ఎడమ చేతితో కుడి కాలుని ఇలా పట్టుకొని కుడి చేతి వైపు ఎంత వెనకకి తిరగలిగి చూడగలిగితే అంతవరకు వెనకకి తిరగలగాలి. గాలి వదిలేస్తూ కంప్లీట్ వెనక భాగం అంతా కూడా చూడగలగాలి. ఉండగలిగినంతసేపు ఉండి గాలి పీలుస్తూ చిన్నగా ముందుకు రావాలి. మరొకసారి గాలి వదిలేస్తూ వెనకకి. గాలి పీలుస్తూ ముందుకు వచ్చారు. ఈ విధంగా చేస్తే డయాబెటిక్ నార్మల్. చూశారు కదా యోగాసనాలన్నీ. ఇవన్నీ రెగ్యులర్గా సాధన చేయడం, ఆహారపు అలవాట్లు సరిచేసుకోవడం, జీవన విధానాన్ని సరిచేసుకోవడం ద్వారా మనం టైప్ 2 డయాబెటిక్ని ఖచ్చితంగా కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనం లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా వ్యాయామాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.